విధిరాతను తలుచుకుని కుంగిపోయేవారే అధికంగా ఉంటారు. కాని విధిరాతను సవాలు చేసి పోరాడేవారు అత్యంత అరుదుగా ఉంటారు. వారికి సద్గురువు కృప తోడైతే వారు చేసే సాహసాలకు అవధులుండవు. ఇదంతా సాధారణంగా జీవించేవారి పరిస్థితి. కాని జన్మతః విధివంచితులుగా జన్మించి లోకాన్ని కంటితో చూడలేని స్థితిలో ఉన్న ఓ సాయి బంధువు సాహస గాథ ఇది. పూణే నగరానికి చెందిన శ్రీమతి నూతన్. ఆమెకు అంధత్వం శాపం కాలేదు. దానిని ఆమె వరంగా భావించింది. సాయి రూపం ఎలా ఉంటుందో కూడా తెలియని ఆమె పసిప్రాయంలోనే సాయి ప్రేమలో పడిపోయింది. అందుకనే తనలా చూపులేని ఎందరో పిల్లలకు తానే తల్లై సాకుతోంది. పుట్టు గుడ్డివారైన 2 పిల్లల్ని వారి తల్లిదండ్రులు రోడ్డుపై వదిలేస్తే శ్రీమతి నూతన్ వారిని చేరదీసింది. తన ఇంట్లోనే సాకింది. మరికొన్ని నెలలకు అంధత్వంతో పుట్టిన 10 మంది పిల్లలు ఆమె గృహానికి చేరారు. శ్రీమతి నూతన్ చేస్తున్న సేవ తెలిసి గత 10 సంవత్సరాలుగా ఆమె గృహం ముందు ప్రతి నెల 2 నుండి 3 అంధత్వంతో పుట్టిన పసిగుడ్లను ఆమె గృహం ముందు వదిలేసి వెళ్తున్నారు. అలా ఈరోజు వారి సంఖ్య 80కి చేరింది. పెరుగుతున్న పిల్లల సంఖ్య ఆమెకు భారం కాలేదు. సద్గురువు స్వతహాగా ఇచ్చిన విద్య ఆమె గాత్రం. చిన్నారుల పోషణ కోసం ఆమె తన సద్గురు సాయి వద్దే చేతులు చాచి అడుగుతుంది. ఆ దయామయుడైన సాయి శ్రీమతి నూతన్కు చక్కటి మార్గాన్ని చూపారు. మధురమైన ఆమె గాత్రంలో సాయి భజనలు చేసి దాని ద్వారా వచ్చిన విరాళాలతో 80 మంది అంధ బాల బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. కుటుంబంలో 1-2 పిల్లల పోషణే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో 80 మంది పిల్లల్ని అందున అంధుల ఆలనా పాలనా చూడడం అనేది సాయి ఆమెకిచ్చిన అద్వితీయ శక్తి. బాబా శక్తిని మరింత పొందడానికి శ్రీమతి నూతన్ పిల్లలతో కలిసి పూణే నుండి షిరిడీ వరకు పాదయాత్ర చేసి సద్గురు సాయిని దర్శించుకుంటారు. తన విధిరాతనే సవాలుగా తీసుకుని సాయి సేవా మార్గంలో అసాధారణ సేవ చేస్తున్న శ్రీమతి నూతన్కు సాయి శక్తి పురస్కారం ఒక నూలుపోగు లాంటిది. ఆమె సేవకు కొంతైనా మనందరం శక్తి మేరకు సహకరిస్తే అదే అసలైన గౌరవం. ఈ వేదిక నుండి సాయి టీవీ తరపున 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ శ్రీమతి నూతన్ సేవలో సాయి టీవీ కూడా ఇసుక రేణువంత తోడ్పాటును అందిస్తోంది. సహృదయులు అందరూ కలిసి వస్తే ఆమెకు మరింత గౌరవప్రదమైన సహాయాన్ని అందించాలన్నది సాయి టీవీ ఆకాంక్ష. సాయి టీవీ సగర్వంగా సాయి శక్తి పురస్కారాన్ని అందిస్తోంది.